నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం శనిదేవుడికి నువ్వుల నూనె ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర విశ్వాసాల ప్రకారం శనిని కర్మ ప్రధాన అంటారు. వ్యక్తులు చేసే పనులను బట్టి శనిదేవుడు ఫలితాలు ఇస్తాడు. అందుకే శనిదేవుడు న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఎక్కడ చూసినా శనిదేవుడు ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనె దీపారాధన చేయడం చూస్తుంటాం. ఇక శని దోషం, జీవితంలో సమస్యలు ఉన్నవారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడంలో ముందుంటారు. అసలు నువ్వుల నూనెతో శనిదేవుడికి దీపారాధన, అభిషేకం ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? హిందూ మత పురాణాలు దీని గురించి ఏమంటున్నాయో తెలుసుకుంటే, పురాణ కథనాలు ఇవి. పురాణాల ప్రకారం రావణుడు తన శక్తితో గ్రహాలన్నిటినీ బంధించాడని చెబుతారు. శనిదేవుడికి రావణుడికి తన దుహంకారంతో తలకిందులుగా వేలాడదీశాడు. అదే సమయంలో హనుమంతుడు శ్రీరాముని దూతగా తల్లి సీతను వెతుకుతూ లంకకు వెళ్ళాడు. రావణుడు హనుమంతుని తోకను నిప్పంటించినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలబెట్టాడు. మొత్తం లంక దహనం చేయడం వల్ల గ్రహాలన్నీ స్వేచ్ఛగా మారాయి. కానీ శనిదేవుడు తలకిందులుగా వేలాడుతూ ఉండడంతో శనిదేవుడు విముక్తి పొందలేక తలకిందులుగా ఉండడం వల్ల శరీరం దెబ్బతినింది. తన శని బాధను తగ్గించడానికి హనుమంతుడు తన శరీరానికి నూనెతో మర్దన చేసి శనిదేవుని నొప్పి నుండి విముక్తి చేశాడు. అప్పుడు శనిదేవుడు భక్తితో నాపై నూనెను పూసేవాడు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడని చెప్పాడట. అప్పటి నుండి శనిదేవుడికి నూనె సమర్పించడంచే సంప్రదాయం మొదలైంది. మరొక కథ ప్రకారం రావణ కాలంలో శనిదేవుడు తన బలం, ధైర్యం తలుచుకుని గర్వపడేవాడు. హనుమంతుడు ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న శనిదేవుడు ఆయనతో పోరాడడానికి బయలుదేరాడు. శనిదేవుడు హనుమంతుడికి చేరుకున్నప్పుడు హనుమంతుడు నిశ్శబ్ద ప్రదేశంలో కళ్ళు మూసుకుని కూర్చుని శ్రీరాముని భక్తితో మునిగిపోయి ఉన్నాడు. అయితే గర్వంతో మునిగిపోయిన శనిదేవుడు హనుమంతుడిని యుద్ధానికి రమ్మంటూ గట్టిగా పిలిచాడు. అయితే ఇది సరికాదని, నేను శ్రీరాముని జ్ఞానంలో ఉన్నానని శనిదేవుడు హనుమంతుడికి వివరించాడు. కానీ శనిదేవుడు హనుమంతుడు చెప్పిన దానికి ఒప్పుకోలేదు. యుద్ధం చేయాల్సిందేనని మొండిపట్టు పట్టాడు. దీంతో హనుమంతుడు యుద్ధానికి దిగక తప్పలేదు. చివరికి శనిదేవుడిని హనుమంతుడు తన తోకకు చుట్టి బాగా దెబ్బలు తగిలేలా కొట్టాడు. ఈ పోరులో శనిదేవుడు ఘోరంగా ఓడిపోవడమే కాకుండా బాగా గాయపడ్డాడు కూడా. దీని తరువాత శనిదేవుడు నొప్పితో మూలుగుతూ హనుమంతునికి క్షమాపణ చెప్పాడు. శ్రీరాముని హనుమంతుడు భక్తులను తాను ఎన్నటికీ వేధించనని హామీ ఇచ్చాడు. శ్రీరాముడిని హనుమంతుడు పూజించే భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తానని మాట ఇచ్చాడు. దీని తర్వాత హనుమంతుడు శనిదేవుడికి నూనె రాయడంతో శనిదేవుడికి గాయాలు బాధ తగ్గిందట. అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా నాకు నూనె సమర్పిస్తారో నేను అతని బాధలన్నీ పోగొట్టి కోరికలన్నిటినీ తీరుస్తానని శనిదేవుడు మాట ఇచ్చినట్టు పురాణాల్లో చెప్పబడింది. ఇవి శనిదేవుడికి నూనె సమర్పించడం వెనక ఉన్న కథనాలు.